లూకా సువార్త మొదటి అధ్యాయము 56వ వచనం నుంచి 66వ వచనం లేఖన భాగాన్ని మనం ధ్యానిద్దాం. ఉదయం మనం 39వ వచనం నుంచి 56 వరకు ధ్యానించాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూసి ఎలిజబెత్ కానీ ఆవిడ గర్భంలో ఉన్న బాప్తిస్మ ఇచ్చే యోహాను కానీ ఎలా సంతోషపడ్డారు, యేసు ప్రభువును ధరించిన మరియమ్మ ఎంత ధన్యురాలుగా తను భావించింది అని ధ్యానించాం ఆ లేఖన భాగాన్ని. ఇప్పుడు ఏం చేద్దామంటే 56 నుంచి ఇక్కడ బాప్తిస్మ ఇచ్చే యోహాను పుట్టుకను గూర్చి, ఆయన పుట్టినప్పుడు ఏం జరిగింది, ఎలాంటి సంభవాలు చోటు చేస్తున్నాయి అన్నదాన్ని ధ్యానిద్దాం. 56వ వచనం. అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎలిజబెత్ 6 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు మరియమ్మ వచ్చింది. ఎన్ని రోజులు ఉంది? 3 నెలలు తనతో పాటు ఉంది. అంటే 9 నెలలు ఇక ప్రసవించే కాలం అంతవరకు ఉంది. అయితే ప్రసవించినప్పుడు ఉంది అని మనకు చెప్పబడలేదు, కానీ తను వెళ్ళిపోయింది. తను వెళ్ళగానే 57వ వచనం. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఆ 9 నెలల తర్వాత ఎలిజబెత్ కుమారుని కన్నది. ఆ కనిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరం ఉంచనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరు. ఎప్పుడైతే యోహాను పుట్టాడో ఇరుగు పొరుగు వారికి ఏమని అర్థమైందంటే ప్రభు ఆమె మీద మహా కనికరాన్ని చూపించాడు అని అర్థమైంది. ఎందుకు అంటే మొదటి అధ్యాయము 6 నుంచి చదివి వినిపిస్తాను. వీరిద్దరూ అంటే ఎలిజబెత్ జకరియా, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరు. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి అని వ్రాయబడింది. ఈ జకరియా ఎలిజబెత్లు ఇరువురు ప్రభు ధర్మశాస్త్రం విషయంలో నిరపరాధులు, నీతిమంతులుగా నడుచుకుంటున్నారు, మంచివాళ్ళు. అయితే గొడ్రాలు తాను, పిల్లలు లేరు, ముసలితనం వచ్చింది, ముసలోళ్ళు అయిపోయారు. అలాంటప్పుడు సమాజం ఎలా చూస్తుందంటే, మనకున్నటువంటి అపోహ ఏంటి, ఎవరికైనా పిల్లలు లేరనుకో ఏదో పాపం చేస్తారు, అందుకే దేవుడు గర్భాన్ని మూసివేశాడు. మనం కూడా సూటుబొట్టు మాటలతో మాట్లాడుతుంటాం. నీకేం తెలుసు, బిడ్డలు లేరు, బీరకాయ లేదు అని మాట్లాడుతుంటాం కదా. బిడ్డలు లేరు అంటే శాపగ్రస్తులు అనే ఆలోచన సహజంగా మనకు కూడా అనిపిస్తుంది. ఎక్కువ మంది పిల్లలు ఉంటే దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు అని. బైబిల్ అలా ఏం చెప్పలేదు. ఆయన ఇవ్వాలంటే ఇస్తాడు, లేదంటే ఇవ్వడు. వీళ్ళిద్దరు నీతిమంతులు, అయినా సరే పిల్లలు లేరు. వీళ్ళు ప్రార్థన చేస్తుంటారా? పిల్లల కోసం ప్రార్థన చేస్తుంటారా? చేస్తుంటారు. ఎంతకాలం చేస్తుంటారు? ఎంతకాలం చేస్తుండే అవకాశం ఉంది? 45 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. ఎందుకని? 45 తర్వాత పిల్లలు పుట్టరు ఇక స్త్రీకి. కాబట్టి అంతవరకు ప్రార్థన చేస్తుంటారు. ఇక 45 రాగానే స్త్రీ ధర్మం నిలిచిపోగానే ఇక ప్రార్థన చేసినా ఉపయోగం లేదు. అవకాశం ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, పిల్లలు పుట్టలేదు, ఇప్పుడు చేసినా ఉపయోగం లేదు. కాబట్టి ప్రార్థన మానేశారు. ఈ 45 సంవత్సరాలు సమాజంలో ఎలిజబెత్ తిరుగుతున్నప్పుడు, జకర్యా తిరుగుతున్నప్పుడు మోమాటంగా, సిగ్గుతో, అవమానంతో తిరుగుంటారా, లేకపోతే ధైర్యంగా తిరుగుంటారా? సిగ్గుపడుతున్నాయి. ఎంత బయటికి కవర్ చేసినా లోపల తొలుస్తూనే ఉంటుంది, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు. అలా 40 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత ఇక పిల్లలు పుట్టరని తెలిసిపోయింది. ఎంత భక్తిపరులైనా కొన్ని లోటు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలని భరించాల్సిందే, అవమానం భరించాల్సిందే, తప్పదు. అలా వృద్ధులవుతున్నా సరే పిల్లలు లేకుండా చనిపోవాల్సిన పరిస్థితి, వారసత్వం లేకుండా చనిపోవాల్సిన పరిస్థితి. ఇంటి పేరు లేదా జకర్యా పేరు నిలిపే వాళ్ళు లేరు. అలాంటి నిరుత్సాహమైన స్థితిలో ఉన్నారు. అయితే బాప్తిస్మ ఇచ్చే యోహాను పుట్టగానే
అంతవరకు ఎగతాళిగా చూసినటువంటి, అంతవరకు తక్కువగా చూసినటువంటి వ్యక్తులకి ఒక మాట అర్థమైంది. ఏంటంటే అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరం ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరే. ప్రభు మహాకనికరాన్ని చూపించాడు. అందరూ మాట్లాడుకోవడం ప్రారంభించారు. దేవుడు ఆమెని కనికరించాడు. కాబట్టి ప్రార్థన ఎలా చేయాలి? ఇక అవకాశం లేదు, ఇక జరగదు, ఇక ఉపయోగం లేదు, చేసినంతకాలం చేసాం, ఇక వద్దులే కాదు. యేసు ప్రభు ఏం నేర్పించాడు మనకి? విసుగక నిత్యము ప్రార్థించాలని ఒక భేద విధవరాలి సంఘటన చెప్తాడు. ప్రార్థన ఎలా చేయాలి? విసుక్కోకుండా చేయాలి. సమాధానం రాకపోయినా చేస్తూనే ఉండాలి. ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని రాయబడింది. ఎడతెగక ప్రార్థన చేయాలని ఉంది. ప్రార్థనలో నిర్లక్ష్యం చూపించకూడదు. సమాధానం వచ్చినా ప్రార్థన చేయాలి, రాకపోయినా ప్రార్థన చేయాలి. మనం బ్రతికున్నాం, మనం ప్రార్థన చేయాలంతే. ఆయన చేసినా ప్రార్థనే, చేయకపోయినా ప్రార్థనే. అయితే మనకు విసుగు వచ్చేస్తుంది. ఎంతకాలం ప్రార్థించాలన్నా ఏం మార్పులు జరగట్లేదు, పరిస్థితులు ఏం మారట్లేదు, ఎందుకు ప్రార్థన చేయాలి? ఇక అలా అనొద్దు అనేదానికి జకర్యా ఎలిజబెతుల సందర్భం ఉదాహరణ. ఆయన తన సమయంలో నెరవేరుస్తాడు. మనం చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు ప్రార్థన అనేది ఒక లెటర్ అనుకో. ఉదాహరణకి ప్రార్థన అనేది ఒక అప్లికేషన్ అనుకోండి. నేను ప్రార్థన చేశాను, ఈ అప్లికేషన్ దేవుని దగ్గరికి వెళ్ళింది. ఆ అప్లికేషన్ మీద మనం అప్లికేషన్ పెట్టుకోగానే అధికారులు దాని మీద ఏదో రాస్తారు, ఆ సీరియల్ నెంబర్ ఏదో ఒకటి రాస్తారు. గమనించారా? అలా రాసి దాన్ని ఆ ర్యాక్లో పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తారు కదా. అలా మన ప్రార్థన అనే అప్లికేషన్ వెళ్ళగానే దేవుడు కూడా దాని మీద రాస్తాడు. 3 విషయాలు రాస్తాడు, ఏదో ఒకటి అందులో పడుతుంది. ఒకటి ఎస్, 2 నో, 3 వెయిట్ అని. ఎస్ అని రాస్తే సమాధానం వస్తుంది. నో అని రాశాడు అనుకో, నో అనేది కూడా ఆన్సరే. నో అనేది ఆన్సర్ కదా, నో అనేది కూడా ఆన్సరే. వెయిట్ అన్నాడు అనుకో, ఇప్పుడు కాదు, వెయిట్ చేయని. ఆ వెయిట్ అని రాసినప్పుడు మనం అనుకుంటాం వినలేదు ఆయన దగ్గర నా ప్రార్థన వెళ్ళలేదు, ఆయన నన్ను పట్టించుకోలేదు, ఆయన నన్ను వదిలిపెట్టేశాడు, ఇంక అయిపోయింది, ఇక నేను చేయను. కాదు, ఆన్సర్ పడుంది, కాకపోతే వెయిట్ అని ఉంది. దాని మీద ఒక డేట్ ఉంది, ఎంతవరకు వెయిట్ చేయాలో రాశాడు. అది తెలియక ఈ లోపల మనం చేసే పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి. ఏం చేసినా ఏం ఉపయోగం ఉండదు, ఏ దేవుడైతే ఏముండదు, ఎంత చేశాను దేవుడి కోసం, అది చేశాను, ఇది చేశాను, పెద్ద పెద్ద డైలాగులు వేస్తాం. అలా వేయద్దు. ఎందుకంటే మనకు తెలియదు, దేని మీద ఏమి రాశాడో తెలియదు కాబట్టి, ఏ డేట్ వేశాడో మనకు తెలియదు కాబట్టి తొందరపడి మాట్లాడొద్దు. అలా జకర్యా ఎలిజబెతులు వయసులో ఉన్నప్పుడు ప్రార్థన చేశారు, తర్వాత వదిలిపెట్టేశారు. దానికి ఆన్సర్ ఎప్పుడు వచ్చింది? వాళ్ళ ముసలితనంలో వచ్చింది. అప్పుడు గబ్రియేలు దేవదూత ప్రత్యక్షం అంటాడు, జకర్యా నీ ప్రార్థన వినపడింది అని. బహుశా ఆయన అనుకుంటాడు, ఏం ప్రార్థన అని. ఎందుకని? ముసలితనంలో ఏ బీపీ కోసమో ఆయాసం కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ ప్రార్థన వినపడింది ఏమనుకుంటాడు బహుశా. నీ ప్రార్థన వినపడింది, ఏ ప్రార్థన? అప్పుడు చేసే పెళ్ళైన కొత్తలో అయితే ఏంటి ప్రభు అని ఉంటాడు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చింది, నేను నీకు సమాధానం ఇవ్వబోతున్నాను. నమ్మలే. ఎందుకు నమ్మలేదు అంటే నమ్మే విషయం కాదు అది. కొన్ని విషయాలు నమ్మలేము. ఒకసారి నేను రైల్వేకి అప్లికేషన్ పెట్టుకున్నా, రైల్వేకి రిక్రూట్మెంట్ పెట్టుకున్నాం. రైల్వేలో ఉండే ప్రత్యేకత ఏంటంటే, మనం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత, అప్లై చేసుకున్న తర్వాత ఎప్పుడు హాల్ టికెట్ వస్తుందో అప్పటికి పిల్లలు పుట్టున్నారు. మనకి పెళ్ళి కాకముందు అప్లై చేస్తాం దానికి, ఈ ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుందామని. దానికి హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది తెలుసా? పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత వస్తుంది అది. గమనించారా? మరి ఇప్పుడు ఏమైనా సిస్టమ్ మారిందేమో నాకు తెలియదు, కానీ నేను అప్లై చేస్తున్నప్పుడు చెప్తున్నాను. చాలా రోజులకి, సంవత్సరాలు గడిచిపోతే ఒక హాల్ టికెట్ వచ్చింది. అప్పటికి నేను ఏదో చేస్తున్నా. మరి నీకేదో లెటర్ వచ్చింది అన్నాడు మా నాన్న. ఏం లెటర్ అన్నానంటే ఏదో రైల్వేకి సంబంధించిన అది నాకేముంటుందని ఓపెన్ చేశాను. హాల్ టికెట్ ఉంది. అప్పుడు డౌట్ వచ్చింది, ఏం హాల్ టికెట్ ఇది, ఎందుకు హాల్ టికెట్ ఇది, నేను ఎప్పుడు చేశానని మర్చిపోయినా పూర్తిగా. రైల్వే వాళ్ళు ఎంత త్వరగా రెస్పాండ్ అవుతారో, కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా అలాగే రెస్పాండ్ అవుతాడు. సమాధానం
ఆలస్యం కావచ్చు, బట్ రాకుండా పోదు, వస్తుంది. అయితే ఓపిక కావాలి, ఓపిక పట్టాలి. ఆ ఓపిక పట్టే దాంట్లో విఫలమై అబ్రహాము ఇంకొక జాతిని తెచ్చాడు భూమి మీదకి. అవునా? ఆ ఓపిక పట్టే దాంట్లో విఫలమై అబ్రహాం ఇంకొక జాతిని పట్టుకొచ్చాడు. ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. ఆయన చెప్పాడు అంటే ఆ మాటలు వాటి కాలంలో నెరవేరుతాయి. దీన్ని చూడు, 20 వచనం, మొదటి అధ్యాయం 20 వచనం. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఎప్పుడు నెరవేరుతాయి దేవుని మాటలు? ప్రతి మాటకు ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో నెరవేరుతుంది. మనం అనుకున్నప్పుడు నెరవేరడం కాదు. కాబట్టి ఎప్పుడైతే బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టాడో అందరూ అనుకున్నారంట దేవుడు మహాకనికరం చూపించాడు. అప్పుడు ఆవిడతో కూడా సంతోషించారు వాళ్ళు. ప్రార్థనలో ఓపిక అవసరం, ఓపిక అవసరం. ప్రార్థిస్తూనే ఉండు, సమాధానం వచ్చినా రాకపోయినా. విసుక్కోవద్దు. విసుక్కోకుండా ప్రార్థించాలనే క్రీస్తు చెప్పింది. మనం విసుక్కుంటాం, విసుక్కోవద్దు, ప్రార్థన చేస్తూనే ఉంటాం. 59వ వచనం. 8వ దినమున వారు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి అలాగు వద్దు, వానికి యోహానను పేరు పెట్టవలనని చెప్పెను. 8వ రోజు వచ్చింది. 8వ రోజు సున్నతి చేయాలి. ఆ సున్నతి కోసమని దేవాలయాన్ని తీసుకుని వెళ్తే సున్నతి రోజే పేరు కూడా పెడతారు యూదులు. సున్నతి, పేరు రెండు ఒకే రోజు జరుగుతాయి. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఏం పెట్టారు అంటే పేరు, ఎందుకంటే యూదుల సంప్రదాయంలో తల్లిదండ్రుల పేర్లే మరలా పిల్లలు పెడుతూ ఉంటారు, తాత ముత్తాతల పేర్లే పిల్లలు పెడుతూ ఉంటారు, అది రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ తండ్రి పేరును బట్టి జకర్యా అని పెట్టు అని అందరూ సజెస్ట్ చేస్తే, ఎందుకంటే నాన్న మోగోడైపోయాడు, చెప్పలేడు. అప్పుడు వెంటనే ఎలిజబెత్ ఏముందంటే అలా వద్దు, పెట్టద్దు, వానికి యోహాను అని పేరు పెట్టు అంటాను. ఎందుకు ఆ పేరు చెప్పింతాను? అంతవరకు వస్తున్న ట్రెడిషన్ ఏంటంటే, సంప్రదాయం ఏంటంటే తల్లిదండ్రుల పేర్లే పిల్లలకు పెట్టాలన్నది సంప్రదాయం. ఫస్ట్ టైం ఎలిజబెత్ బ్రేక్ చేస్తుందాన్ని. సంప్రదాయ ప్రకారం పెట్టద్దు, యోహానని పేరు పెట్టు అని అంటుంది. ఎందుకంటే ఈయన సంప్రదాయాలను మార్చబోతున్నటువంటి, అంతవరకు ధర్మశాస్త్ర పరిపాలన ఉన్న వాళ్ళని ధర్మశాస్త్రం నుంచి బయటకు తీసుకుని వచ్చేటువంటి వ్యక్తి పుట్టబోతున్నాడు. ఆయన కోసం ప్రవచించేటువంటి వ్యక్తి ఈయన. పాత సంప్రదాయాన్ని కొనసాగించేదానికి కాదు యేసు పుడుతూ ఉన్నది, సంప్రదాయాన్ని మార్చేదానికి. అలా మార్చేటువంటి వ్యక్తిని గురించి ప్రవచించే వ్యక్తి అయినా ఫస్ట్ ఇక్కడ నుంచే ప్రారంభం కావాలి. జకర్యా కాదు పెట్టాల్సింది. ఏం పేరు పెడతాం? యోహాను అని పేరు పెట్టాలి. యోహాన్ అంటే అర్థం ఏంటి? గాడ్స్ గ్రేస్ అని, దేవుని దయా అని. ఏమని పేరు పెట్టాలి? దేవుని దయా అని పేరు పెట్టండి. ఎందుకు ఆ మాట చెప్పింది? నిజంగా ఆయన దేవుడు దయే ఆవిడికి. నిజంగా ఆయన దేవుని దయను గూర్చి ప్రకటించడానికి పుడుతున్న ఆయన. యేసుప్రభు ఎవరు? దేవుని కృప ప్రత్యక్షమై అని రాస్తాడు తీతు. దేవుని కృప ప్రత్యక్షమై ఆ దేవుని దయను పరిచయం చేయడానికి పుడుతున్నాడు కాబట్టి, లేదా ఆయనే ఈవిడికి దేవుడు దయగా అనుగ్రహించాడు కాబట్టి దేవుని దయ అని పేరు పెట్టండి. ఎలా చెప్పింతాను మీరు చూడండి. 13వ వచనంలో, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. జకర్యాతో దూత ఏం చెప్పింది? నీ కుమారుడు పుడతాడు, అతనికి ఏమని పేరు పెట్టాలి? యోహాను. దేవదూత యోహానుకు చెప్పాడు, ఎలిజబెతుకు చెప్పలే. ఇకపోతే యోహాను విన్నాడు, కానీ ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు, మోగోడైపోయాడు. కాబట్టి చెప్పేదానికి అవకాశం లేదు. మోగోడైపోయాడు, మాటలు లేవు ఆయనకి. అందుకనే వచ్చి తండ్రిని అడగలే ఏం పేరని, తల్లిని అడిగారు, ఎందుకంటే ఆయన చెప్పలేడు కాబట్టి. అయితే ఎలిజబెత్ చెప్పింది యోహాను పేరు పెట్టు. దూత చెప్పింది అదే పేరుని, ఎలిజబెత్ చెప్పింది అదే పేరుని. ఎలిజబెత్ అదే పేరుని ఎలా చెప్పింది అంటే, మనకి 41వ వచనం, ఎలిజబెత్ మరి యొక్క 100వ వచనం వినగానే
ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటి ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా చెప్పడం ప్రారంభించింది. ఎలిజబెత్కి పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది. కాబట్టి గబ్రియేలు దేవదూత ఏం చెప్పాడో ఎలిజబెత్ కూడా ఎగ్జాక్ట్గా అది ఎలా చెప్పగలిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆవిడని ప్రేరేపించాడు, యోహాను అని పేరు పెట్టు అని. అప్పుడు కన్ఫర్మేషన్ కోసం వాళ్ళు ఏం చేస్తారు చూద్దాం. 61 వచనం. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడునూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అమ్మ, బంధువుల్లో కూడా ఈ పేరు ఎక్కడా లేదు అంటే ఏంటి వాళ్ళ సంప్రదాయం? ఎక్కడో చోట ఉన్నదే పెట్టాలి కానీ కొత్తది పెట్టకూడదు. బంధువులు కూడా ఆ పేరు లేదు, కాబట్టి ఎందుకు ఈ పేరును సజెస్ట్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు, సరే కన్ఫర్మ్ చేసుకుందామని యోహాన్ని అడిగినప్పుడు, జకర్యాని అడిగినప్పుడు, జకర్యా ఒక పలక దెమ్మని చెప్పాడు. ఆ పలక మీద వాళ్ళు ఏం చెప్పారు చూడండి, అతడు వ్రాత పలక తెమ్మని 62, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. ఎలా అడిగారంట? సంజ్ఞలు ఎప్పుడు చేస్తాం? వినపడనప్పుడు. సంజ్ఞలు ఎప్పుడు చేస్తాం? వినపడనప్పుడు. మనకు ఆ పై వచనంలో ఏం రాయబడింది? ఆయన మాటలు లేవని రాయబడింది. వాస్తవానికి చెవుడు కూడా ఉంది, ఆయనకి చెవుడు కూడా వచ్చింది, నోరు పోయింది, చెవులు పోయాయి. ఎందుకని? చివరిగా ఆయన విన్న మాట ఏంటంటే, నా మాటను నమ్మలేదు కాబట్టి, నేను దేవుని సముఖమందు నుంచే గబ్రియేలుని నేను చెప్పిన నువ్వు వినలేదు కాబట్టి, దేవుని మాటను అనుమానించావు కాబట్టి నీవు మాటలాడవు నెరవేరేంత వరకు. అది చివరి మాట ఆయన విన్నది, క్లోజ్. మళ్ళీ ఎప్పుడు చెవులు వచ్చాయి? ఆ రోజు గబ్రియేలు దేవదూత అతనికి యోహాను పేరు పెడతావు అని చెప్పాడు కదా, మరలా యోహాను పేరు పెట్టేటప్పటికి చెవులు వచ్చాయి. మొత్తంగా ఎన్ని రోజులు చెవులు వినబడకుండా మాటలు లేకుండా ఉన్నాడు ఈయన? 9 నెలల 8 రోజులు, అంతేనా? 9 నెలల 8 రోజులు పైబడి చెవులు లేవు, మాటలు లేవు. అందుకే సంజ్ఞలు చేసి అడిగిరి, చేతులతో ప్రాయమని చెప్పి అడుగుతున్నారు. కారణం వినపడలేదు. చివరిగా విన్నది గబ్రియేలు మాట. మరలా విన్నది ఏంటి అంటే గబ్రియేలు మాట నెరవేరడం, అదే విన్నాడు. చివరిగా మాట్లాడింది అనుమానం. ఇది ఎలా జరుగుతుంది? నేను ముసలోని, నా భార్య ముసలింది, ఎలా జరుగుతుంది అనే అనుమానం చివరి మాట. తర్వాత 9 నెలల తర్వాత మరలా మాట్లాడాడు. ఆ మాట ఏంటంటే 66 వచనం, క్షమించండి 68 వచనం, 67. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. అక్కడ అనుమానించాడు. 9 నెలల తర్వాత ప్రవచించడం ప్రారంభించాడు. ఈ 9 నెలల్లో ఆయన ఒక్క మాట వినలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. కంప్లీట్ సైలెన్స్. ఎప్పుడైతే వినపడదో, ఎప్పుడైతే మాట్లాడలేమో సమాజానికి దూరంగా ఉంటాం, మనుషులకు దూరంగా ఉంటాం. వినపడితే మనుషుల దగ్గర ఉంటాం, మాట్లాడితే మనుషుల దగ్గర ఉంటాం. మాట పోయింది, చెవులు పోయాయి. మనుషులకు దగ్గర ఉంటాడా, దూరం ఉంటాడా? దూరంగానే ఉంటాడు. ఎవరికి దగ్గర ఉంటాడు? దేవునికి దగ్గర ఉంటాడు. మనం మనసులో పడినప్పుడు దేవుడి దగ్గరకు ఉంటాం, మనుషులకు దూరం ఉంటాం. గమనించారా? మనం మనసులో పడినప్పుడు మనుషులు ఎవరు దగ్గరికి రారు, ఎందుకంటే మన కండిషన్ అలా ఉంటుంది. కానీ దేవుడికి చాలా దగ్గరకు ఉంటాం, ఎందుకంటే వేరే పని లేదు. ఎవరైనా మంచంలోడు పోయారనుకో, క్రిస్టియన్స్గా ఉండి వాళ్ళు పరలోకం పోతారు. ఇంకొకసారి రాసి పెట్టుకోండి. ఎవడైనా క్రైస్తవుడిగా ఉండి చివరి దశలో మంచంలో పడ్డాడు అంటే వాడు పరలోకం వెళ్ళాడని. ఖచ్చితంగా మారుమనసు పొందుతాడు, ఖచ్చితంగా దేవునితో సమాధాన పడతాడు, ఖచ్చితంగా అన్నీ ఒప్పేసుకుంటాడు, అన్నీ దేవునితో టాలీ చేసేసుకుంటాడు. ఒకనొక రోజు పట్టుమని లేపేసుకుపోతాడు ఆయన. కానీ మనం ఏమనుకుంటాం? ప్రభువా ఆ స్థితి మాత్రం వద్దు నాయనా. ఏమంటాం మనం? ప్రభువా ఈ స్థితి వద్దంటాం. నో, ఆ స్థితి చాలా మంచిది. మరి తిరిగినప్పుడు సంతోషం అనిపించింది కదా, కొద్ది రోజులు పడుకోలేవా? తిరిగినప్పుడు, తిన్నప్పుడు ఆనందించావు కదా, కొద్ది రోజులు పడుకోలేవా? ఇప్పటి కాల శ్రమలు మన ఎడుల ప్రత్యక్షంగా పోయే మహిమతో పోల్చుకుంటే ఇప్పటి కాల శ్రమలు
ఎన్న తగినవి కావు. 10 సంవత్సరాలు మంచంలో పడుకున్నా ఒక్కసారి ప్రత్యక్షం కాగానే నేను మంచంలో ఉన్నాను ప్రభు అంటావు. అక్కడికి వెళ్ళి 10 సంవత్సరాలు మంచంలో ఉన్నావు అనుకో, అసలు కదలకుండా అక్కడే ఉన్నావు, పరమ నరకం అనుభవించే మంచంలో. కన్ను మూయగానే అది ప్రత్యక్షమైంది అనుకో పరలోకము. దేవుడు అన్నాడు అనుకో 10 సంవత్సరాలు అనుభవించావంటే నేనా ఎప్పుడు అని ఖచ్చితంగా అంటాం, మర్చిపోతాం. ఎందుకంటే మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాల శ్రమలు అసలు కంపారిజన్ లేదు, అసలు పోలికే లేదు, పట్టించుకోం, అలా అయిపోతుంది. ఇక్కడ ఉన్నంతకాలం నొప్పికి, ఆ అవమానానికి, ఆ ఎడబాటుకి ఇబ్బంది అనిపిస్తుంది. కానీ నేను అదే అనుకుంటాను, ఎవరైనా మంచంలో పడిపోతే, ఆరోగ్యం బాగలేకుండా పోతే వాళ్ళు పరలోకం పోయారని ఫిక్స్ అయిపోతాను నేను. ఎంత మూర్ఖుడైనా అక్కడ ఆలోచిస్తాడు. అన్నీ బాగున్నప్పుడు ఎవడు ఆలోచించడం, బిజీ బిజీ బిజీ. ఒక్కసారి మంచంలో కూర్చోబెట్టాడంటే నిలవబడు, ఆలోచించు, ఇక ఏం పని ఉండదు, ఆలోచించడమే, దేవునితో సమాధాన పడ్డమే. అవునా? అందుకే మంచంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంత ప్రసంగాలు చేస్తారో, మనకి ఎన్ని మంచి మాటలు చెప్తారో, బుద్ధిమంతులు అయిపోయారు. ఆలోచన విధాన్ని మార్చుకుందాం. నేను ఎందుకు చెప్పాను ఇదంతా అంటే, దేవుడు కొన్నిసార్లు ఐసోలేట్ చేస్తాడు, సపరేట్ చేస్తాడు. క్రౌడ్లో నుంచి మనం తీసి పక్కన పెడతాడు, సపరేట్గా పెడతాడు. కారణం ఏంటంటే మనం ఆయనకి టైం ఇవ్వకుండా తిరిగాం కాబట్టి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు ఆయన, నీతో ముచ్చటించాలనుకుంటున్నాడు ఆయన. సో నీకు ఆయన ఆ భాగ్యాన్ని ఇచ్చాడు. మంచం అనేది మంచిది, మరక మంచిదే అంటారు కదా, మంచం మంచిదే. కావాలన్నా మీకు ఆ దశ? ఇటు ఊపుతున్నారు అంటే ఇటు బాలో తెలియదు, ఇటు బాలో తెలియదు, ఎక్కడ ఊపితే ఆమెనంటాడేమోనని. మంచిదే, ఎందుకంటే కొన్ని దశలు దేవుడిచ్చేవి. ఇక్కడ జకర్యా మంచోడే, డౌట్ పడ్డాడు. దేవుడు అది పనిష్మెంట్ ఇవ్వలే, లెసన్ నేర్పించాడు. దేవుడు ఇచ్చింది పనిష్మెంట్ కాదు జకర్యాకి, లెసన్, డిసిప్లిన్ అదే. అలా క్లోజ్ చేశాడు, చెవులు క్లోజ్ చేశాడు, నోరు క్లోజ్ చేశాడు. సో మనుషులతో దూరం చేశాడు, తనతోనే 9 నెలలు ఉంచుకున్నాడు. జకర్యా దేవునితో మాట్లాడుతున్నాడు. అలా 9 నెలలు దేవునితోనే ఉన్నాడు కాబట్టి నోరు రాగానే ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. నోరు రాగానే ప్రవచిస్తున్నాడు, గట్టిగా కేకలేసి మాట్లాడుతున్నాడు, ప్రవచనం చెప్తున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ అవసరం కొన్ని సందర్భాల్లో. ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే కష్టం. దావీదు చాలా సందర్భాల్లో అరణ్యాల ద్వారా వెళ్ళాడు. అరణ్యాల ద్వారా ఒంటరి పోరాటాలు, ఒంటరి ప్రయాణాలు. కారణం ఏంటి? చాలా విషయాలు నేర్పించాడు. అందుకని 73 కీర్తనలు రాశాడు. అదే సొలొమోను ఉన్నాడు, పాపం ఏ ఒంటరితనం లేదు. నైట్ అయితే కచేరీలు, సంగీతాలు. ఏం పాట రాశాడు మనడు? పరమగీతాలు, ప్రేమ పాట రాశాడు. ఈయన పశ్చాత్తాపంతో కూడుకున్న పాటలు రాస్తే, ఆయన ప్రేమ పాటలు రాశాడు. కాబట్టి ఏంటంటే దేవుడు మనకిచ్చే అనుభవాలు చాలా మంచివి. వాటిని బైపాస్ చేద్దాం అనుకోకూడదు, వాటిని అనుభవించాల్సిందే. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్యంలో నడిచారు కాబట్టి మనకు కావాల్సిన జీవిత పాఠాలన్నీ వచ్చాయి వాళ్ళ ప్రయాణం అంతట్లో. వాళ్ళు 40 సంవత్సరాలు కాకుండా 2 వారాల్లో వచ్చుంటే చాలా మిస్ అయిపోయినవాళ్ళు, మనం చాలా ఎక్స్పీరియన్స్ మిస్ అయిపోయినట్టు. కాబట్టి దేవుడు మనల్ని ఒంటరితనంలో నడిపిస్తున్నాడు అంటే ప్రపంచానికి మన ద్వారా ఏదో కావాలి, ఆ డిసిప్లిన్ మనకి ఇస్తున్నాడు ఆయన. ఒంటరిగా బ్రతకడం అన్నది కొంతమందికి భయం, ఒంటరిగా ఉండలేరు, 10 మందిలోనే ఉంటారు. మంచం అనేది ఒంటరితనం, అందుకనే భయపడతారు. నో, అనుభవించు. ఆ అసౌకర్యంలో నుంచి ప్రజల కోసం కావాల్సిన పాఠాలు రావచ్చు. ఆ ఒంటరితనంలో నుంచి ప్రజల్ని ఒంటరితనంలో నుంచి బయటకు తీసుకొచ్చే ధైర్యం మనకు రావచ్చు, అక్కడ మనకు అవసరం. కాబట్టి మంచంలో పడ్డారు వీళ్ళు చెడ్డోళ్ళు, మనం అలా టీ తాగి వెళ్ళిపోయాం, చాలా మంచోడు. నాకైతే ఈ చివరిలో దేవునితో మాట్లాడిపోయేది నచ్చుతుంది. అలా పుట్టుకొని పోయామనుకో ఆ టైం ఉండదేమో. అలాగని పుట్టుకొని పోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళని నేను చెప్పట్లేదు. కొన్ని మనకు ఇబ్బందిగా ఉన్నా సరే అది దేవుడు నియమించింది. జకర్యాని 9 నెలలకు పైగా ప్రజలతో దూరం చేశాడు. తనతోనే మాట్లాడేటట్టుగా, తనతోనే ఉండేటట్టుగా ఆయన్ను ఐసోలేట్ చేశాడు క్రౌడ్లో నుంచి. ఓకే, తర్వాత 63 వచనం. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. ఆ వ్రాత పలక మీద యోహాను అని వ్రాస్తాడు. రాయగానే అందరూ ఆశ్చర్యపోయారు. అదేంటి
ఈవిడ చెప్పింది అదే పేరు, ఈయన చెప్పింది అదే పేరు. ఎందుకు అన్నీ ఆశ్చర్యకరంగా జరుగుతున్నాయంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను పుట్టుక సందర్భంలో ప్రతిదీ ఆశ్చర్యమే. ఎందుకు జరుగుతుందంటే, ఇలాంటి ఆశ్చర్యాలతో అద్భుతాల మధ్య పుట్టిన ఈయన చెప్పే ప్రతి మాట ప్రజల్ని ఆకర్షిస్తుంది, ప్రతి మాట ప్రజల్ని నిలవబడి ఆలోచించేటట్టుగా చేస్తుంది. ఆయన క్రీస్తును ప్రకటించినప్పుడు ప్రపంచం నిలవబడాలి. ఎందుకంటే ఈయన సాధారణంగా పుట్టినోడు కాదు, చాలా అద్భుతాల మధ్య పుట్టినోడు. అందుకు ఇంత స్పెషల్గా దేవుడు డిజైన్ చేశాడు ఆయన పుట్టుకుని ఆ సందర్భాలని. చూద్దాం. 64 వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. ఎప్పుడైతే ఆ పేరు వ్రాసాడో వెంటనే అతని నాలుక సడలి అతని నోరు వచ్చి దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, గణపరచడం మొదలుపెట్టాడు. అద్భుతం. తర్వాత 65 వచనం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయం కలిగెను. ఆ సంగతులన్నీ యోదయ కొండసీమల యందంతా ప్రచురమాయను. ఎప్పుడైతే ఇలా జరిగిందో వెంటనే అందరికీ భయం పుట్టింది. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, వాళ్ళు నిజంగానే దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారా, ఏంటి సంభవాలని భయం పుట్టింది. యోదయ కొండసీమలు అంతట్లో ప్రచురమైంది. ఆ రోజు టాక్ ఆఫ్ ది టౌన్ బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టుకు కానీ, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ సున్నతి చేసే రోజు జరుగుతున్నటువంటి ఈ పేరు పెట్టే కార్యక్రమం కానీ, ఇవన్నీ టాక్ ఆఫ్ ది టౌన్ అది ఆ రోజుల్లో. 66 వచనం. ప్రభు హస్తము అతనికి తోడై ఉండిన కనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొని రే. ఎందుకు దేవుడు ఇన్ని విషయాలు జరిగించాడు అంటే, వాళ్ళందరిలో ఒక ప్రశ్న తలెత్తింది. ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో చూడాలి, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో చూడాలి. ఎందుకంటే ఇన్ని అద్భుతాల మధ్య పుట్టినోడు ఎలాంటి వాడవుతాడో చూడాలి. కాబట్టి ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత ఏం మాట్లాడతాడు, ఎవరిని గురించి మాట్లాడతాడు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది ఆ మొత్తం సమాజంలో. ఆయన ఒకానొక రోజు ప్రత్యక్షమై కేక వేయడం ప్రారంభించాడు. ఏమని? పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది బాప్తిసం పొందండి అని ప్రకటించడం ప్రారంభించాడు. అందుకని ఆయన ఎక్కడ బాప్తిసం కార్యక్రమం పెడితే అక్కడికి తండోపతండాలుగా జనాభా వస్తున్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. ఆ సమయమున యెరూషలేము వారును యూదా వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని ఎద్దుకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండరి. 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చు చూసి, ఎవరెవరు వచ్చారంటే బాప్తిసం పొందడానికి? పరిసయ్యులు, సద్దూకయ్యులు. వీళ్ళు అసలు బాప్తిసం పొందరు, వీళ్ళు ఎవరి మాట వినరు, ఎందుకంటే మొండోలు వీళ్ళు. వాళ్ళు కూడా బాప్తిసం పొందడానికి వస్తున్నారంట. ఎందుకు వచ్చారు? ఎందుకు అంత అటెన్షన్ గ్రాప్ చేశాడు ఆయన? ఆయనే పుట్టింది రాయల్ ప్యాలెస్లో కాదే, బాగా ధనవంతుడేం కాదే, గొప్పోడేం కాదే. కానీ ఆయన పుట్టుక మీద నెలకొన్న ఉత్కంఠ అన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆయన ఒక కేక వేస్తే మొత్తం కదిలిపోయింది అలాంటి ప్రపంచం. కారణం ఆయన పుట్టుకలో దేవుడు ఆయన్ను హెచ్చించిన విధానం. ఆయన ఏం మాట్లాడితే ఆ మాట మీద దేవుని అధికారం ఉంది, దేవుని ఆమోద ముద్ర ఉంది. కాబట్టి యోహాను బాప్తిసాన్ని ప్రకటించినప్పుడు ఎంతమంది వస్తారో బాప్తిసం తీసుకుంటారో. అక్కడ వచ్చిన కేటగిరీ చూడండి. పరిసయ్యులు వచ్చారంట, సద్దూకయ్యులు వచ్చారంట. తర్వాత ఈ మనం లూకా సువార్తలో చూస్తాం, ఆయన దగ్గరికి సైనికులు వస్తారు, అంటే రోమన్ అఫీషియల్స్ వస్తారు, సైనికులు వస్తారు. ఎందుకు అందరిని ఆయన అట్రాక్ట్ చేయగలిగాడంటే, పిలుచుకోగలిగాడు అంటే ఆయన పుట్టుకలో జరిగినటువంటి ఈ అద్భుతాలు. అలాంటోడు యేసుక్రీస్తుని ఏమని వర్ణించాడు అంటే, నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు నాకంటే ముందటివాడు, నాకంటే గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే, నేను ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా పాత్రుడిని కాదు, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని చెప్పాడు. అప్పుడు మరలా ఉత్కంఠ, ఇంతకు ఎవరు ఆయన? ఇలాంటోడు చెప్పినటువంటి ఆయన ఇంకెవరై ఉంటారు? కానీ యేసు ప్రభువుని గురించి ప్రపంచానికి తెలియదు.
యేసుప్రభు జనాన్ని గురించి ప్రపంచానికి తెలియదు. కొద్దిమంది గొర్రెల కాపులకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అవన్నీ కళ్ళెదురుగా కనిపించాల. బాప్తిస్మం ఇచ్చే యోహాను జరిగినట్టుగా జరగలే. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను లేవీ గోత్రానికి సంబంధించినవాడు కాబట్టి ఆ లేవి ఆ గోత్రం అంతట్లో నుంచి వాళ్ళు దేవాలయంలో పరిచయం చేస్తారు కాబట్టి అక్కడ ఏం జరిగినా ప్రపంచానికి అర్థమవుతుంది, వినపడుతుంది ఆనాటి ప్రపంచానికి. కానీ యేసుప్రభు విషయంలో ఎక్కడో నజరేతు, తర్వాత ఎక్కడో జనసంఖ్య వ్రాయబడ్డానికి ఇక్కడికి వచ్చాడు, ఎక్కడో సత్రంలో ఆయన పడుకోబెట్టారు, ఎవరో జ్ఞానులు వచ్చారు, ఈ లోపు ఒక శాసనం జారీ అయింది చంపేసేయండి అని, పెద్దగా ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ కాలే. అప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను మాటను బట్టి అంచనాలు పెరిగిపోయాయి. ఎవరై ఉంటారు ఆయన? బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన తల్లి గర్భంలో నుంచే పరిశుద్ధాత్మతో పుట్టినవాడు అని. తల్లి గర్భం నుంచే పరిశుద్ధాత్మతో పుట్టినవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అయితే ఆయన ఏమంటాడు అంటే ఆయన చెప్పుల వారును విప్పడానికి కూడా నేను యోగ్యుడిని కాదంటాడు. మరి యేసుప్రభు ఎవరై ఉంటారు? యేసుప్రభు అంటాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలే. మానవ జాతి అంతట్లో బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. కారణం ఏంటంటే మనం పుట్టిన తర్వాత బాప్తిస్మం తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటామేమో కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాను గర్భంలో నుంచే పరిశుద్ధాత్మతో వచ్చాడు. ఆయన అంటాడు నా వెనక వచ్చే వాని చెప్పులను విప్పడానికి కూడా నేను పాత్రుని కాదు. ఎవరై ఉంటారు ఆయన? దేవుడై ఉంటాడు. అలాంటి ప్రవక్త ఆయన చెప్పులు విప్పడానికి కూడా పాత్రుని కాదు అంటున్నాడు. అంటే ఆయన ఎవరై ఉంటారంటే ఆయన సాక్షాత్తు దేవుడై ఉంటాడు. ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇదంతా ఆయన నడుస్తూ ఉంటే పల్లపు ప్రాంతాలు చదును చేయబడాలి, మెట్ట ప్రాంతాలు చదును చేయబడాలి, కరుకుగా ఉన్నవి నున్నగా చేయబడాలి. అలా ఆయన ముందు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చినవాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆయన చెబుతూ ఉన్నప్పుడు కాదని లేకపోయారు. అందుకని ఒక సందర్భంలో యేసుప్రభు ఒక మాట అడుగుతారు ఆయన్ను చిక్కుల్లో పెట్టడానికి. ఏమని? ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు యేసుప్రభు అంటాడు తెలుసా? సమాధానం చెప్పడం. నేను ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకం నుంచి కలిగిందా మనుషుల్లోంచి కలిగిందా అంటాడు. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? పరలోకం నుంచి అన్నామనుకో మరి ఎందుకు తీసుకోలేదు అని అడుగుతాడు. మనుషుల్లో నుంచి అన్నామనుకో రాళ్ళతో కూడా చంపుతారు మిగతా వాళ్ళు. అంత ఫాలోయింగ్ ఉంది బాప్తిస్మం ఇచ్చే యోహానుకి. అది మనుషుల్లో నుంచి కలిగింది అంటే కనుక రాళ్లతో కొట్టి చంపుతారు, అంత ఫాలోయింగ్ ఉంది ఆయనకి. అంటే యేసు ప్రభువే బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని ఒక సందర్భంలో వాడుకున్నాడు వాళ్ళ సమాధానానికి. దేవుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను జీవితాన్ని ఆయన పుట్టుకుని ఇంతగా ఎందుకు హెచ్చించాడు అంటే ఆయన ద్వారా క్రీస్తు హెచ్చించబడాలి కాబట్టి, ఆయన ద్వారా క్రీస్తు మహిమ ప్రపంచానికి అర్థం కావాలి కాబట్టి. బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టుకే దేవుని కనపరచడానిక, మన పుట్టుకు కూడా దేవుని కనపరచడానిక? బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టుకే దేవుని మహిమపరచడానిక, లేకపోతే మన పుట్టుకు కూడా దేవుని మహిమపరచడానిక? మనకేమలా జరగలేదు కదా. మనం పుట్టేటప్పుడు గబ్రియేలు దేవదూత మన అమ్మ నాన్న ప్రత్యక్షం కాలేదు, మనకు పేరు పెట్టిన రోజేమీ పరిశుద్ధాత్మ ప్రేరేపించలేదు, మన నాన్న మోగోడు కాలేదు, అమ్మ ముసలిది కాలేదు, అన్నీ నార్మల్గా జరిగిపోయాయి కదా. మన పుట్టుకు కూడా ఒక అర్థం ఉంటుందా? ప్రతి ఒక్కరి పుట్టుకకి కారణం ఉంటుంది. ప్రతి ఒక్కడి పుట్టుకి ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టాడు కదా, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి ఎవరు పాపం చేశారు? వీడా వీని తల్లిదండ్రులు? యేసుప్రభు ఏమన్నాడు? రెండిట్లో ఏది చెప్పలే. ఆయన ఏమన్నాడంటే వీడు గుడ్డివాడికి ఎందుకు పుట్టాడు అంటే వీని ద్వారా దేవుని క్రియలు మహింపరచబడడానికి, వీని ద్వారా దేవుడు మహిం పొందడానికి వీడు అలా పుట్టాడు. అంటే గుడ్డివాడిగా పుట్టడానికి కూడా కారణం ఉందా? కారణం ఉంది. మనం బాగున్నాం కదా, మనం ఇలా పుట్టడానికి కారణం ఉందా? ఉంది. అంగవైకల్యంతో పుట్టే వాళ్ళ వల్ల దేవుడికి మహిమ ఉందా? ఈ భూమి మీద ఒక వ్యక్తి పుడుతున్నాడంటే యాక్సిడెంటల్గా పుట్టట్లే. ప్రతి ఒక్కడు ఒక పర్పస్తోనే, ఒక ఖచ్చితమైన ఉద్దేశంతోనే దేవుడు పుట్టిస్తున్నాడు మనల్ని. అలా గాలికి రాలేదు మనం, గాలికి తిరుగుతున్నాం కానీ గాలికి పుట్టలే మనం. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎందుకు పుట్టాడు అంటే క్రీస్తుని చూపించడానికి, క్రీస్తుని గణపరచడానికి,
క్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి. క్రీస్తు ఇచ్చే పాప క్షమాపణని అర్థం చేసుకోవాలంటే మొదట మారు మనసు అంటే ఏంటో తెలియాలి. ఆ మారు మనసు కోసం బాప్తిసాన్ని ప్రకటించడానికి వచ్చాడు బాప్తిస్మిచ్చి యోహాను. మనం కూడా సమాజంలోకి వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తున్నామంటే బాప్తిస్మిచ్చి యోహాను వరుసలో ఉన్నామని అర్థం. నంబర్ మారచ్చు అక్కడి నుంచే, కానీ మనం అదే వరుసలో ఉన్నామని అర్థం. వెళ్తామా బయటికి మనం సువార్త చెప్పడానికి? వెళ్ళం కదా. ఇది అద్భుతమైన పరిచర్య, అందరికీ దక్కని పరిచర్య. యేసుక్రీస్తుని పరిచయం చేస్తున్నావంటే కారణ జన్ముడు అయి ఉంటావు. యేసు ప్రభువును పరిచయం చేసే అవకాశాన్ని కాదనుకుంటున్నావంటే అది అసలు నాకు తెలిసి వేస్ట్. యోహాను గురించి ఒక అద్భుతమైన మాట రాయబడింది చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయము 41వ వచనం. అనేకులు ఆయన ఎద్దుకు వచ్చి, యోహాను ఏ సూచక్రియను చేయలేదు, కానీ ఈయనను గూర్చి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవి అనిరి. యోహాను తన జీవితం అంతట్లో ఒక్క సూచక్రియ, ఒక్క అద్భుతం కూడా చేయలే. ఆయన ఒక్క అద్భుతం కూడా చేయలే యోహాను, ఒక్క సూచకులు కూడా చేయలే. ఆయన చేసిందల్లా ఒక్కటే, ప్రకటించాడు అంతే. ఎలాంటి ప్రకటన చేశాడు? ఆయన చెప్పిన ప్రతి మాట యేసుక్రీస్తుకి యాప్ట్గా సరిపోయింది, ఖచ్చితంగా అతికినట్టు సరిపోయింది. యేసు ప్రభు గురించి ఏం చెప్పాలో అది చెప్పాడు. యేసు ప్రభు గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం యోహాను పరిచర్య. ఈరోజు మన పరిచర్యలో యేసు ప్రభువును అడ్డు పెట్టుకొని ఆయన ఏం కాదు అవన్నీ అతికించి చెప్పడం మన పరిచర్య. చాలా దరిద్రమైన పరిచర్య. యోహాను అద్భుతం చేయలే, యోహాను సూచక్రియ చేయలే, కానీ యోహాను ఏదైతే చెప్పాడో యేసు ప్రభు గురించి అన్నీ కరెక్టే. కాబట్టి అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు ఏంటేంటో చేయాల్సిన అక్కర్లే. లేఖనాల్లో ఏం చెప్పారో యథాతథంగా ఇంకో వ్యక్తికి చెబితే అది యోహాను పరిచర్య. ఎంత ఖర్చు అవుతుంది దీనికి? మనమేమి ఆశించకపోతే ఇది జరుగుతుంది. మనం ఏదైనా ఆశిస్తే ఏం చేయాలి? షుగర్ కోటింగ్ వేయాలి. షుగర్ కోటింగ్ ఎప్పుడు వేస్తాం? ఇలాగే వేస్తే చేదుకుంటుంది, వాళ్ళు వాంతికి చేసుకుంటారు, అమ్ముడు బావు అన్నప్పుడు షుగర్ కోటింగ్ వేయాలి. షుగర్ కోటింగ్ వద్దు, లేఖనాల్లో ఏం చెప్పాడో అదే చెప్తాం. ఇలా చెప్తే కొంతమంది రారు బ్రదర్. రాకపోతే నీదేమైనా బిజినెసా? లాస్ వస్తుంది దానికి. భక్తి కదా ఇది. ఆదివారం చర్చికి ఎంతమంది రావాలి? ఎంతమంది వస్తే అది దేవుని చేత ఆశీర్వదించబడిన సంఘం. 2 వస్తే చర్చి కాదా? చర్చ్ అనేది నంబర్ను బట్టి ఆధారపడదు, వాళ్ళ ఉద్దేశాన్ని బట్టి ఆధారపడుతుంది. చిన్న మంద బాగా ప్రార్థించండి అన్నాడా? చిన్న మంద భయపడద్దు, రాజ్యం అనుగ్రహించడానికి దేవునికి ఇష్టమైంది. యేసు ప్రభు 2 దారులు చూపించాడు. నంబర్ 1 గోదారి. ఏ దారులు? 2 దారులు. 1 విశాలమైన దారి, 2 ఇరుకు దారి. ఇరుకు దారి అంటే ఏంటి? ఇంతకీ వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఇరుకుదారి, వాక్యంలో ఉన్నది ఉన్నట్టు పాటించడం ఇరుకుదారి. అలా చెప్తే ఎవరు రారు కానీ అని మారుస్తామే, అది విశాలమైన దారి, నాశనానికి పోయే దారి. ఇప్పుడు జరుగుతున్న పరిచర్యలో విశాలమైన దారులు. అందుకనే టీవీలో యాడ్స్ ఇస్తారు వీళ్ళు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్ ఇన్ రాజమండ్రి. ఏ చర్చ్ అంటది? చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందంట. అంత ఫాస్ట్గా గ్రో అయితే విరిగిపోతుంది. అంత స్పీడ్గా పెరగకూడదు. అంత స్పీడ్గా పెరుగుతుందంటే ఏంటి అర్థం? సెంట్రల్ ఏసీ పెట్టించామని. అంతేనా? మనం ఏ చర్చి పోవాలనుకుంటాం? మన స్టేటస్ తగినట్టుండే చర్చికి వెళ్తాం. సెంట్రల్ ఏసీ ఉండాలి, ఒక పార్క్ ఉండాలి, గార్డెన్ ఉండాలి, ఆ లొకేషన్ ఎలాగ ఉండాలి? అచ్చం సినిమా థియేటర్ ఉన్నట్టు ఉండాలి. చర్చ్ ఉన్నట్టు ఏ లక్షణాలు కనిపించకూడదు, ఎక్కడ గోడ మీద ఒక వాకింగ్ కనపడకూడదు, మొత్తం ఎల్ఈడితో ఉండాలి, వారానికి ఒక బ్యాక్గ్రౌండ్ మారిపోవాలి, పెద్ద పెద్ద స్క్రీన్లు ఉండాలి.
అప్పుడు కదా మనకు కూడా స్టేటస్ ఉంటుంది. అన్నిటికి మించి ఆ పాస్టర్ మన కులపోడై ఉండాలి. అన్నిటికి మించి ఆ పాస్టర్ ఎవరై ఉండాలి? మన కులపోడై ఉండాలి. ఇది విశాలమైన దారి. బాప్తిస్మిచ్చి యోహాను తీసుకున్న పరిచర్య ఇరుకు దారి. యేసు ప్రభువుని గురించి ఆయన చెప్పిన ప్రతి మాట సత్యము అని ఒప్పుకున్నారు ప్రజలు. ఏ మిరాకిల్ చేయొద్దు. యేసు ప్రభువుని గురించి ఉన్నట్టు చెప్పడమే అసలైన మిరాకిల్. ఎందుకంటే మనం చెప్పే సువార్తలో శక్తి ఉంది. ఆ సువార్తే వ్యక్తిని మారుస్తుంది, మన మిరాకిల్ కాదు. ఆయన మాటలో శక్తి ఉంది, ఆ మాట వ్యక్తిని మారుస్తుంది. మనం కాదు మార్చేది, మన అద్భుతాలు కాదు మార్చేది. నీకు అద్భుతాలు చేసే వరం ఉంటే చెయ్యి, నేను కాదనలే. కానీ సువార్త చాలా ప్రభావవంతమైంది, ఆ మాట మారుస్తుంది. ఒకసారి చూపించిన ఆ విషయాన్ని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక క్షమించండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. శక్తి ఎక్కడుంది? దేవుని వాక్యంలోనే. ఎందుకనగా దేవుని వాక్యము మృతమైనదై, అంతేనా? మృతం కాదా దేవుని వాక్యం? ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై, దాంట్లో జీవం ఉంది. సజీవమైనదై, బలము కలిగినదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మ దేహాలని, కీళ్ళని, మూలుగని విభజించినంత మట్టుకు దూరుచు వారి హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు శోధిస్తుంది. వన్స్ వాక్యం ఇక్కడ పడితే అది డెడ్ కాదు, అది బ్రతికున్నది, సజీవమైంది. లోపలికి వెళ్ళిపోతుందా? లోపలికి వెళ్ళి నిద్రపోతుందన్నా? అమ్మో, కీళ్ళని, మూలుగుని విభజించినంత మట్టుకు అంతరంగాన్ని, తలంపుల్ని శోధిస్తుందంట. అందుకే మనం వాక్యం వినాలంటే భయపడతాం, వాక్యం దగ్గర వచ్చి కూర్చోాలంటే భయపడతాం. ఎందుకు భయపడతాం? అది చచ్చిపోయింది కాదు, అది బ్రతికున్నది, అది ఊరికి వదిలిపెట్టదు. నేను ఎక్కడైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నాను అనుకో, ఒక ప్రాంతంలో నా పోస్టర్ పడింది అనుకో, నేను వస్తున్నాను పడింది అనుకో, సడన్గా ఆ చుట్టుపక్కల ఉన్న చర్చిలు అందరూ స్పెషల్ మీటింగ్లు పెట్టుకుంటారు. ఎందుకని? ఓన్లీ గోల్ ఏంటంటే వాడి మీటింగ్కి వెళ్ళకూడదు, అంతే. కారణం ఏంటో తెలుసా? ఒక్కసారి విన్నాడు అనుకో మన ప్రసంగం, ఇక్కడ పడింది అనుకో, ఇక వాడు లేట్ అవ్వచ్చు, రావడం పక్క, లేట్ అవ్వచ్చు, రావడం అయితే పక్క, ఏదో ఒకరోజు తిరుక్కొని వస్తాం, ఉండడం. ఎందుకని? మనం కథలు చెప్పం, కల్పించేది మాట్లాడడం, ప్రతిదీ వాక్యంలో ఉన్నదే మాట్లాడతాం. మనిషి అన్న తర్వాత దేవుని స్వరూపంలో చేయబడ్డాడు, ఇక్కడ పడింది లోపలికి వెళ్ళిపోయింది, వాడు ఆలోచిస్తాడు, మనసులో గీత కొట్టుకుంటాడు. ఈయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పాడు, ఈయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్తున్నాడు. ఒకనొక రోజు యుద్ధం జరిగి అలా వచ్చేస్తాడు, అంతే. నా దగ్గర ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులు, ఇప్పటి వరకు మన ఛానల్ ఫాలో వ్యక్తులు అంతా ఈ కేటగిరీనే. కొంతమంది ఫోన్ చేసి చెప్తారు, అన్న ఫస్ట్ భలే తిట్టుకున్నానా మిమ్మల్ని అంటారు. తిట్టుకున్న వాళ్ళే వస్తారు. ఎందుకని? వాక్యంలో శక్తి ఉంది. మనం ఏ మిరాకిల్స్ వద్దు, ఏ అద్భుతాలు చేయొద్దు, జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాడికి ఇచ్చేసాయి. ఇక నువ్వు ఆలోచించొద్దు, ప్రార్థన చేసి వదిలిపెట్టేసాయి. అది సజీవమైంది, అది వదిలిపెట్టదు, అది వాడిని అన్ని విషయాలు ఆలోచించేది చేస్తుంది. ఒకరోజు పట్టుకొని వచ్చేస్తుంది. ఈ చిన్నపిల్లలకి టీకాలు వేస్తారు, పోలియో చుక్కలు వేస్తారు, గమనించారా? ఆ పోలియో చుక్కలు 2 చుక్కలు వేస్తారు కదా, అందులో ఏముంటుందో తెలుసా మీకు? చచ్చిపోయిన సూక్ష్మజీవులు ఉంటాయి, చచ్చిపోయిన సూక్ష్మజీవులు ఉంటాయి. ఎప్పుడైతే నోట్లో పడతాయో అవి, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఏదో బయట నుంచి వచ్చింది దాన్ని చంపాలని యాక్టివేట్ అవుతాయి. చచ్చిపోయిన సూక్ష్మజీవిని నోట్లో వేస్తేనే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అయితే, బ్రతికున్న వాక్యం చెవిలో పడితే ఎక్కడికి పోతాడాడు? తప్పించుకుంటాడా? ఓన్లీ థింగ్ మీరు చేయాల్సింది ఏంటంటే వాడిని పట్టుకొచ్చి కూర్చోబెట్టడమే. ఒక్క ప్రసంగం చాలు, ఎనఫ్.
ఇంకా మిస్ అవడాడు. అపవాదికి ఎవరంటే భయం అంటే యాజ్ ఇట్ ఈజ్ వాక్యం చెప్పేవాళ్ళంటే భయం వాడికి. కథలు చెప్పేవాళ్ళంటే వాడికి వాళ్ళ తమాషా, ఎందుకంటే వాడి ఏజెంట్లు వాళ్ళంతా. నేనేం చెప్తున్నానంటే బాప్తిస్మిచ్చి యోహాను చెప్పిన ప్రతి మాట సత్యమైంది యేసు ప్రభు విషయంలో. ఎందుకు సత్యమైందంటే ఆయన ఏది కలపలేదు కాబట్టి. బాప్తిస్మిచ్చి యోహాను కట్టుకున్న బట్టలు ఏంటి? ఏం బట్టలు కట్టుకున్నాడు? ఏమో ఫోటో కూడా లేదు, ఎలా తెలుసు మనకి? ఒంటె రోమముల వస్త్రం. ఒంటె రోమములు అంటే ఏంటో తెలుసా? మీరు ఎప్పుడైనా గోనె పట్టు కట్టుకున్నారా? గోనె పట్టు కూడా సుఖంగా అనిపిస్తుంది. ఒంటె రోమాలు అంటే అంత కరుకుగా ఉంటాయి. ఒంటె రోమాలు కరుకుగా ఉంటాయి, సుఖంగా ఉన్న శరీరం మీద. ఆ బట్టలు కట్టుకున్నాడు, చచ్చిపోయేంత వరకు ఆ బట్టలే కట్టుకున్నాడు. ఇంకేం ఆశించలే, ఊదారంగు బట్టలు ఆశించలే కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ చెప్పాడు. ఒకవేళ మధ్యలో ఊదారంగు బట్టలు కట్టుకుందామనే ఆలోచన వచ్చుంటే ఖచ్చితంగా ట్విస్ట్ అయ్యిండు. నిస్వార్థంగా యేసుప్రభుని యేసుప్రభుగా ప్రకటిద్దామని తీర్మానం చేసుకుంటే నువ్వు పోయిన తర్వాత జనాలు అనుకుంటారు ఆ వ్యక్తి చెప్పిన ప్రతిదీ సత్యం. మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం ప్రపంచానికి అనవసరం, తెలియదు. నేను మధ్యాహ్నం ఏంది నాకు తెలుసా? మీకు తెలియదు కదా, కానీ నేను చెప్పిన మాటలు అయితే మీకు వినపడుతున్నాయి. సో ఒక్కసారి పుల్పీట్ మీదకి వచ్చిన తర్వాత, వేదిక మీదకి వచ్చిన తర్వాత మనం ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, మనం ఎలా బతకాలి, ఏం సంపాదించాలి, ఈ ప్రశ్నని పక్కన పెట్టేసాయి. అది దేవునితో డీల్ చేసుకో. ఇక్కడ ఏం చెప్పాలో అది చెప్పు. నువ్వు చేసే పనికి దేవుడు జీతాన్ని ఇస్తాడు. మధ్యాహ్నం ఎందుకో ఫోన్పే ఓపెన్ చేశాను, ఎందుకో తెలీదు, ఏదో మెసేజ్ వచ్చి నొక్కాను. నొక్కితే షాక్ అయ్యాను, ఇంత అమౌంట్ ఉందా నా దగ్గర అని. నాకు తెలియదు యాక్చువల్గా. మీకు ఉదాహరణ చెప్తాను. నా దగ్గర 1000 రూపాయలు ఉందనుకో, 1000 రూపాయలు ఉందనుకో, నేను ఎప్పుడో ట్రాన్సాక్షన్ చేసినప్పుడు మధ్యాహ్నం ఓపెన్ చేయగానే 5000 ఉంది. ఇది ఎక్కడిది అనుకున్నా. ఉదాహరణ చెప్పారు సుమా. నేనేం చెప్తున్నానంటే దేవుడిచ్చిన జీతం అది ఇస్తాడు, అడగాల్సిన అక్కర్లే. నేను పని చేసింది నిజమైతే జీతం నేను అడగాల్సిన అక్కర్లా పడిపోతుంది, ఫిక్స్ అది. ఒక్కోసారి నేను పని చేయడానికి కొంచెం బద్ధకం చూపెడతా, చేద్దాంలే అనేటట్టు అనిపిస్తుంది, కానీ జీతం డిలే కాదు. ఇప్పుడు నేను గమనించాను కదా, డే 1 నుంచి గమనించాను కదా, నేను అలిసిపోయిన సందర్భాలు, నిర్లక్ష్యం చూపిన సందర్భాలు ఉన్నాయి, కానీ జీతం డిలే అయినట్టుగా ఇప్పటి వరకు నేను చూడలేదు. మా చర్చికి వచ్చే ఒక ఆయన కొద్ది రోజులు నాతో కూడా ప్రయాణం చేసి కొద్ది రోజులు నాతో చాలా క్లోజ్గా ఉన్నాడు. ఒకరోజు ఒక ప్రశ్న అడిగాడు. అన్న ఒక ప్రశ్న అడిగితే ఏమనుకో కదా అన్నాడు. ఏమనుకొని చెప్పు అన్న. ఆయన చాలా చర్చిలు తిరిగాడు, మీ రాజమండ్రి చర్చిలో చాలా తిరిగాడు. ఆయన సంచారి, తిరుగుతుంటాడు అనమాట. నేను చాలా చర్చిలు తిరిగాను. ప్రతి చర్చిలో ప్రతి పాస్ దగ్గర చోటా మోటా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక మాట విన్నా. అదేంటంటే దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి అనేది విన్నా. మీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మాట మాత్రం నేను వినట్లే. ఎందుకు అడగవు అన్నాడు. నేను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నాకు సిగ్గు అన్నా. కానీ సిగ్గు లేకుండా అడుగుతుంటారు కదా, సిగ్గు, నాకు నిజంగానే సిగ్గు. ఎందుకు? నేను బెగ్గర్ని కాదు, బోధకుడిని. నేను ఎందుకు అడుగుతాను? బెగ్గర్ కదా అడుక్కుంటాడు, బెగ్గర్ అడుక్కుంటాడు, బోధకుడు అడగడు. ఆ హుందాతనం వేరే ఉంటుంది. ప్రొఫెసర్ని చూసారు మీరు ఎప్పుడైనా? ఎంత హుందాగా ఉంటాడు కదా, రొమ్ము విడుచుకొని నడుస్తాడు కదా. ఎందుకని? ప్రొఫెసర్. నేను వాక్యం చేస్తే ప్రొఫెసర్ కూడా వినాలా, అవునా కదా? ఎల్కేజీ పిల్లల దగ్గర నుంచి రేపు చచ్చిపోయేంత వరకు ఒక పాస్టర్, నేనని కాదు, ఒక పాస్టర్ వాక్యం అయితే అందరూ వినాలా వద్దా? మరి ఇంకెంత హుందాతనంగా ఉండాలి, ఎంత గర్వంగా ఉండాలి. ఏ విషయంలో గర్వం ఉంటున్నాను? అడుక్కునే విషయంలో. నేను అడుక్కోను, నేను ఎందుకు అడుక్కుంటానని గర్వం చూపించాలా వద్దా? ఎందుకు చూపించట్లేదు? ఒంటె రోమాల వస్త్రాలు తీసివేసి ఊదారంగు వస్త్రాలు ధరించుకుందామని ఆలోచన వచ్చింది నీకు, అందుకు అడుగు తింటున్నావు. బాప్తిస్మిచ్చి యోహాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒంటె రోమాల వస్త్రాలనే సౌకర్యంగా కట్టుకున్నాడు. ఎందుకంటే నేను బట్టలు మార్చుకోవడానికి రాలేదు, ప్రభువుని ప్రకటించడానికి వచ్చాను. అదే ఆయన పనే. అందులో ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయాడంటే కత్తితో నరికి చంపినా ఓకే, మాట మార్చను.
కత్తితో నరికి చంపినా ఓకే, మాట మార్చను. అంత ఖచ్చితమైన పరిచయం చేశాడు. అది ఆయన పుట్టుకకి సార్థకత చేకూర్చింది, ఒక అర్థాన్ని ఇచ్చింది. నేను పుట్టాను, నువ్వు పుట్టావు, కొద్ది కాలం తర్వాత నువ్వు ఉండవు, నేను ఉండను, ఇద్దరు వెళ్ళిపోతాం. ఎవరు ఉండం. ఆ రోజు జానపలు ఏం తిన్నాడు, ఏం తాగాడని ఎవరు ఆలోచించరు, ఎవరికి పట్టింపు లేదు. ఏం చేసి వెళ్ళాడు అన్నదే ప్రశ్న. నాకు క్లారిటీ ఉంది ఏం చేస్తున్నానని. మీకేం క్లారిటీ ఉంది? ఇంతకీ నాకు క్లారిటీ ఉంది ఈరోజు నేను ఏం చేస్తున్నాను, ఏం చేశానని. ఇంతవరకు లూకాసు వార్త 39 నుంచి 66 వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఉదయం నుంచి. మీ లైఫ్లో ఇంకెప్పుడు ఆ భాగాన్ని ఓపెన్ చేసినా నేనే గుర్తొస్తా. తుడిచిపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీ మనసులో నుంచి దాన్ని తుడిచిపెట్టుకోవడానికి ట్రై చేయండి. సవాలు. ఎందుకని అలా అర్థమయ్యేటట్టు చెప్పాను. దీనికి నేను ఎంత కష్టపడి ఉంటాను బ్యాక్గ్రౌండ్లో? ఉత్తునే చెప్పానా లేదా బ్యాక్గ్రౌండ్లో కష్టపడి ఉంటాను? కష్టపడ్డాను. ఎందుకు కష్టపడ్డాను? నా పుట్టుకకి ఒక కారణం ఉండాలి. యోహాను యేసు ప్రభుని ఎలా చూపించాడో, ఎంత ఉన్నతంగా చూపించాడో అంత ఉన్నతంగా నేను చూపించాలి నా క్రీస్తుని. నాకు వచ్చిన అవకాశం ఇదే. ఆయన అవకాశం వేరే, ఆయన చూపించాడు. ఆయన బాప్తిస్మం ఇస్తూ చూపించాడు. నా అవకాశం ఇది, నేను ఎక్కడ చూపెడతాను క్రీస్తుని. మీ అవకాశం ఎక్కడుంది, ఏ విషయంలో ఉంది, చూపెడుతున్నావు ఎంతకి? బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచర్య నీవు నేను చేయాలి. మన జీవితానికి కూడా ఒక కారణం ఉంది. మన జీవితం కూడా ఒక అద్భుతమే. ప్రతి ఒక్కరి జీవితం అద్భుతమే. అలా అందరిలాగా పుడుతున్నామని అద్భుతం కాదని కాదు. మనల్ని దేవుడు పుట్టించాడు అంటే మనకు కారణం ఉంది. దానికి మనం కూడా సార్థకత చేకూర్చుకోవాలి. ఫైనల్గా ఆయన పేరు పెట్టారు. ఏమని పేరు పెట్టారు? యోహాను. యోహాన్ అంటే గాడ్స్ గ్రేస్, దేవుని దయా. దేవుని దయ. ఎందుకు దేవుని దయని పేరు పెట్టారు? అంతవరకు ధర్మశాస్త్ర పరిపాలన ఉంది. ధర్మశాస్త్రం దయను కోరుకోదు, ధర్మశాస్త్రం ప్రతీకారాన్ని కోరుకుంటుంది. కంటి కన్ను పంటికి పన్ను ఉంటుంది. అది దయ చూపించదు, ఎవరిని కనికరించదు. తప్పు చేసావా ఫినిష్. అది మోషే అయినా సరే, మోషే నీవు నన్ను సన్మానించలే, వాగ్దాన దేశానికి రావు, ప్రభువా ప్రభువా, నో మోర్ ఆర్గ్యుమెంట్స్, అంతే, నో మోర్ ప్రేయర్, వద్దు, ఇక నేను విన్ను. ధర్మశాస్త్రము దయను చూపించదు, కాఠిన్యాన్ని చూపెడుతుంది. అయితే ఆయన పేరు యోహాన్ ఎందుకంటే ఆయన చూపించబోతున్నది దేవుని దయనే. ఇక మీదట ధర్మశాస్త్రం కాదు, ఇక మీదట దేవుని దయ పరిపాలించబోతుంది. యేసుప్రభు దగ్గరకు ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. ప్రభువా, ఈవిడ వ్యభిచారం చేస్తూ ఉంటే పట్టబడింది, ఇలాంటి వారిని రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో రాయబడింది. నువ్వేం చెప్తావు? మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. రాయి వేశారా? వేయలే. రాయి వేసే అర్హత ఉన్నాడు ఈయన వేయచ్చు. ఈయన కూడా వేయలే. అమ్మా, వాళ్ళు రాయి వేయలేదా? నేను కూడా వేయను. ఇక మీద పాపం చేయొద్దు. దయ. ఈ దయను చూపించే ఆయన్ను చూపించడానికి పుట్టాడు కాబట్టి ఈయన పేరు యోహాను అని పేరు పెట్టండి. ఆయన పేరుకు ఒక అర్థం ఉంది, దానికి సార్థకత ఉంది. ఆయన పరిచర్యకు ఒక అర్థం ఉంది, సార్థకత ఉంది. ఆయన ప్రభు మార్గాన్ని సరళం చేయడానికి పుట్టాడు, సరళం చేసే చచ్చిపోయాడు. మనం ఎందుకు పుట్టాము? మన పేరేంటి? మనం ఏం చేస్తున్నాం ప్రభు మహిమ కోసం? ప్రభు ఆ ప్రాంతానికి రావడానికి మనం పరుస్తున్నటువంటి ఆ దారులేంటి? ఎంత మాత్రం కరుకు చేస్తున్నాం, ఎంత మాత్రం నునుపు చేస్తున్నాం, ఎంత మాత్రం సమం చేస్తున్నాం? బాప్తిస్మం ఇచ్చే యోహాను పుట్టుక ప్రభువైన యేసుక్రీస్తుని ఘనపరచడానికి ఉపయోగపడింది. అందుకొచ్చాడు ఆయన. మరి మనం జకర్యా సైలెన్స్, జకర్యా నిశ్శబ్దం ప్రభువుని ప్రవచించడానికి ఉపయోగపడింది. మనకు దేవుడు డిసిప్లిన్ నేర్పిస్తున్నాడు కదా ఆయా సందర్భాల్లో. ఎందుకు, ఎక్కడ వాడుతున్నావు దాన్ని? ప్రభువైన యేసుక్రీస్తుని చూపించాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఇదిగో దేవుని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం చెప్పాడు యోహాను? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. ఇంకో మాట అంటాడు ఆయన 3:30 యోహాను సువార్తలో. ఏమంటాడు తెలుసా? ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. యేసు ప్రభువుని గురించి ఆయన చెప్పిన మాట తెలుసా? ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. యేసు ప్రభు హెచ్చించబడుతూ ఉంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను తగ్గించబడుతూ ఉంటే ఎంత సంతోషపడ్డాడో. పెళ్లి కుమార్తె కలిగిన వాడు పెళ్లి కుమారుడు, నేను ఆయన స్నేహితుడిని. పెళ్లి కుమారుడిని చూసి సంతోషపడేవాడిని తప్ప ముఖం మార్చుకునేవాడిని కాదు.
ఈరోజు క్రీస్తు గణపరచబడుతూ ఉంటే ఎంతమందికి సంతోషం ఉంది? క్రీస్తు గణపరచడానికి మనం ఎంత తగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నాం? క్రీస్తును అడ్డు పెట్టుకొని మనం గొప్ప చేయబడ్డానికి చూస్తున్నామే తప్ప క్రీస్తును గొప్ప చేసే క్రమంలో మనల్ని మనం తగ్గించుకునే వాళ్ళు ఎక్కడా? క్రీస్తు గణపరచబడాలి, అది ఏ విధంగానైనా సరే, నేను ఎంత తగ్గిపోయినా సరే అనేటువంటి ఆ లక్షణం ఎవరిలో ఉంది? బాప్తిస్మా ఇచ్చే వాళ్ళ లక్షణం ఇదే. ఈ పరిచర్య నేను నీవు చేయాలి అన్నది ఇంతవరకు చెప్పినటువంటి లేఖన సారం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తు సిలువ వైపు చూపించడమే నేనా బాప్తిస్మా ఇచ్చే యోహాను పరిచర్య. నా పని నేను చేస్తున్నాను, మరి మీ పని మీరు చేస్తున్నారా? పని గుర్తించారా? ఆ పని ఏంటో